రావదినారా, ఇదేనా రావటం? ఏంటి, నీకు సెలవులు ఇస్తే తప్పితే ఈ పుట్టిల్లు అసలు గుర్తురాదనుకుంటా. ఎప్పుడో దసరా సెలవులప్పుడు వచ్చావు, మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి సెలవులకు వచ్చావు. ఏంటొద్దా నీకు అసలు ఒక్కసారి కూడా నీ పుట్టిల్లు గుర్తురాదా ఏంటి? ఎప్పుడు మేము ఫోన్ చేసి పిలిస్తేనే వస్తావా? నీకై నువ్వు మమ్మల్ని చూడాలని ఎప్పుడూ రావా వదినా అని అడుగుతుంది సువర్ణ. అదేం లేదు వదినా, నీకు తెలిసిందే కదా, మీ అన్నయ్య కాలేజు, పిల్లల స్కూలు ఇవన్నీ సరిపోతూనే ఉంటాయి. ఒకవేళ పిల్లలకి సెలవులు ఇచ్చినా మీ అన్నయ్యకి కాలేజీలో క్లాసులు ఉంటాయి, స్టూడెంట్స్ ఫోన్ చేస్తూనే ఉంటాడు. అందుకే రావటం కుదరట్లేదు వదినా. అది సరే కానీ నేను వచ్చి వెళ్ళిన ఈ 3 నెలల్లో నీ జుట్టు ఏంటి వదినా ఎంత పొడవుగా పెరిగింది? చూడు, నా తల మీద బట్టతలలాగా ఉంది. నీ జుట్టు చూడు, కళ్ళ మీదకి పడుతుంది. ముందు అర్జెంటుగా నీ హెయిర్ ఎలా పెరిగిందో నాకు ఆ సీక్రెట్ చెప్పేసే వదినా, ఇంకా నేను ఆగలేను. ఎందుకు చెప్పను వదినా, నీకు కాక ఇంకెవరికి చెప్తాను? నేను కూడా, మా అమ్మ నాకు ఈ సీక్రెట్ రెసిపీ చెప్పింది, అదే నేను ఇలా ట్రై చేశాను. అన్నీ మన ఇంటి పక్కన దొరికే వస్తువులే వదినా, కొత్తగా ఏం కొనవసరం లేదు. ఒకసారి చూపిస్తాను చూడు. మందార పువ్వులు. మందార పువ్వులు జుట్టు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి వదినా. నీకు గుర్తుందా, చిన్నప్పుడు కుంకుడుగాయల్లో మందార పూలు, మందార ఆకులు వేసి తలస్నానం చేసేవాళ్ళం. మన చిన్నప్పుడే అదొక గుర్తు కదా వదినా. మందార పూలు, మందార ఆకులు, కలబంద. కలబంద గురించి నీకు తెలుసు కదా వదినా. కలబందలో జుట్టుని పెంచే లక్షణాలు ఉంటాయి, మొహానికి మాస్క్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే కలబంద అనేది చాలా శ్రేష్టమైనది, దాన్ని తిన్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. కరివేపాకు. కరివేపాకు కంటికి, జుట్టుకి చాలా మంచిది వదినా. అలాగే ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు పై తొక్కు తీసేసి బాగా ఎర్రగా ఉన్న ఉల్లిపాయలు ఒక్క ముక్క వేసుకుంటే చాలు వదినా, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాగే వీటన్నిటితో పాటు కొబ్బరి నూనె. కొబ్బరి నూనె అనేది చాలా ఇంపార్టెంట్ వదినా. ఇప్పుడు అందరూ కోకోనట్ ఆయిల్స్ తీసుకుంటున్నారు, కానీ మనం ప్యూర్ గానుగలో వేయించిన కొబ్బరి నూనె తీసుకొచ్చాను. నీకు చూపించడానికే ఇప్పుడు కొబ్బరి చెప్పు కూడా తీసుకొని వచ్చాను, దీని నుంచి తీసిన ఆయిల్. ఇలాగా వీటన్నిటితో మనం ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను వినోదిన. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోయాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, మందార పూలు, మందార ఆకులు, కలబంద. కలబందని తొక్క తీయకుండానే వేయాలి వదినా, చిన్న చిన్న ముక్కలుగా. వీటన్నిటినీ సిమ్లో పెట్టి బాగా పావుగంట ఉడకనివ్వాలి. అప్పుడు వీటిలో ఉన్న ప్రోటీన్స్, విలువలన్నీ నూనెలోకి అబ్జర్వ్ అవుతాయి. అంతే వదినా, సింపుల్గా మంచి హెల్దీ హోమ్మేడ్ నూనె తయారవుతుంది. చాలా థ్యాంక్స్ వదినా, మంచి విషయం చెప్పావు. ఈ జుట్టు పొడి ఊడిపోతుందన్న బాధతో నేను చాలా బాధపడిపోతున్నాను. చూడు, నా తల ముందు బట్టతల్లాగా ఉంది. అవన్నీ సరే వదినా, మనమైతే కుంకుడుగాయలు మనకి ఈజీగా దొరుకుతాయి, వాడుకుంటాం. కానీ విదేశాల్లో ఉండే వాళ్ళకి అలా కాదు కదా, వాళ్ళకి కుంకుడుగాయలు దొరకవు. దొరికినా చాలా రేట్లు పెట్టి కొనాలి. మరి వాళ్ళ కోసం కూడా నువ్వేదన్నా టిప్ చెప్పు వదినా. మా ఆయన వాళ్ళ చెల్లెలు అమెరికాలోనే ఉంటుంది, తనకి కూడా జుట్టు వేయించుకోవాలని చాలా కోరికగా ఉందంట, చెప్పొదినా. ఓ అలాగే వదినా, ఏం లేదు, ఈ కుంకుడుకాయల్ని విత్తనాలు తీసేసి బాగా ఎండపెట్టి మిక్సీ పట్టుకుంటే అది మెత్తని పేస్ట్ అవుతుంది. అది కచ్చా పచ్చాగా వేసుకోవాలి. దీన్ని హ్యాపీగా ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు అమెరికాకి పార్సల్ పంపించుకోవచ్చు. అమెరికానే కాదు, ఆస్ట్రేలియా, లండన్, ఇక్కడ ఎక్కడికైనా సరే పంపించుకోవచ్చు. ఇలా 2 కేజీలు చేసుకున్నామంటే హ్యాపీగా సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. హాయ్ అండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక్క లైక్ అనేది ఛానల్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి, మేము ముందు ముందు అలాంటి వీడియోలే చేస్తాము. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు
తెలుగు స్టోరీస్ 7777.